సారు లోకేష్ గారికి ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను, ప్రస్తుత పరిణామాలను పూర్తిగా వివరించడం జరిగింది. దానికంటే ఒకరోజు ముందు లోకేష్ గారు ఒక మనిషిని పంపించి పూర్తిగా డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇమ్మన్నారు. ఆయన కూడా ఆ రిపోర్ట్ లోకేష్ గారికి అందించడం జరిగింది. దాని తర్వాత మేము వెళ్ళి మరలా మేము సార్ని కలిసి ప్రత్యక్షంగా పూర్తిగా వివరించడం జరిగింది. అయితే సహజంగానే లోకేష్ గారు అన్ని రకాలుగా మీ క్యాడర్కి కానీ మీకు కానీ అండదండలుగా ఉంటాం, మీ పార్టీకి సపోర్ట్ చేయండి అని అడిగారు. అయితే మేము మరలా కొన్ని అంశాలతో కూడిన కొన్ని నిబంధనలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పూర్తిగా లోకేష్ గారికి వివరించి వీటన్నిటి మీద రేపు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి, మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో ఒక ప్రణాళిక చెప్తే దాని ప్రకారం మరలా మీ దగ్గర నుంచి వచ్చినటువంటి పరిష్కారాన్ని ప్రజలకు వివరించి ప్రజలతో చర్చించి తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని దాని ప్రకారం మేము ముందుకు సాగుతామని చెప్పడం జరిగింది. 1-2 రోజుల్లో సారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు మరలా కూర్చొని అవన్నిటి మీద మాట్లాడుకున్న తర్వాత మమ్మల్ని సంప్రదిస్తామని చెప్పారు. మేము అడిగినవి ఏంటంటే, ఆ రోజు లోకేష్ గారు యువగాలం శంకారావం మీటింగ్లో ముగింపు సభలో ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలుపుతామని చెప్పారు. పార్లమెంటరీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దానిని ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? అలాగే మాడుగుల మీటింగ్లో చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు సృజల స్రవంతి ద్వారా విశాఖపట్నానికి త్రాగునీరు జలాలు వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి రైవాడ, తాటిపూడి రిజర్వాయర్స్ నుంచి వెళ్తున్న వాటర్ విశాఖపట్నంలో తాగునీటి కోసం వాడుతున్నారు కాబట్టి ఈ లోకల్గా ఉన్నటువంటి 2 రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ స్థానిక రైతులకి పంటలకు పండించుకోవడానికి నీటిని దారి మళ్లిస్తారా? ఈ కార్యాచరణ ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 సంవత్సరాల లోపు పూర్తి చేస్తారా? ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక పక్కతోవలు పడుతున్నారు. కాబట్టి 5,000 మందితో ఏదైనా ఒక ఫ్యాక్టరీతో మాట్లాడి స్థానికంగా ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాగే ఈ నియోజకవర్గంలో మేము స్టార్ట్ చేసినటువంటి మహిళలకు స్వయం ఉపాధి ఏదైతే ఉందో, బ్యూటీషియన్ కానీ, టైలరింగ్ కానీ ఇలాంటివే కాకుండా ఇంకా కొన్ని కోర్సులు గవర్నమెంట్ నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 2,000 మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు, ఏం చేస్తారు? ఇవి పబ్లిక్గా చెప్పగలిగినవి. అవి కాకుండా ఇంకా మరికొన్ని అంశాలతో కూడినటువంటివి కూడా పెట్టడం జరిగింది. వాటి మీద వచ్చిన స్పందనను, వాటి మీద వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానాలను ఆధారంగా చేసుకొని మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతో ముందుకు సాగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్.